బావిలో ఈరోజు చాలా వరకు శారీరక శ్రమ చేసేసి అందరూ దుమ్ముకు బాగా అలసిపోయారు. ఫ్రెష్గా ఊరిన నీళ్ళలో మంచి స్వచ్ఛమైన నీటిలో మా వాళ్ళు మా ఎన్సీసీ క్యాడెట్స్ కవరంపేట యువకులు నేను కూడా ఈత కొట్టాము. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా ఎంత బాగుంది తెలుసా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలు కానీ ఎవరు కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సుమారు ఒక 2 అవర్స్గా మళ్ళీ తుంకుతూ ఉన్నారు. ఎన్సీసీ అమ్మాయిలు అయితే అక్కడ పైన మోట్ల పైకి వెళ్ళి క్యాన్సెట్ కొడితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది వాస్తవానికి. ఎందుకోసం అంటే నాకు ఈత సరిగ్గా రాదు, ఈయన నీళ్ళకి వెళ్ళి పొరలాడాను. కానీ అమ్మాయిలు అయితే పైనుంచి డైవ్ కొట్టడం అంటే చాలా గ్రేట్. అసలు గచ్చిబావిలో ఈతలు కొట్టడం అనేది ఇది ఒక రకమైన అడ్వెంచర్గానే చూస్తాం మేము. ఇక్కడ చూడు, అక్కడ కూడా అమ్మాయిలు ఉన్నారు, పైకి వెళ్ళి క్యాన్సెట్ కొట్టిన మా అమ్మాయిలు. ఓకే, గచ్చిబావిలో ఈతలు స్టార్ట్ అయ్యాయి. దీన్ని పునర్నిర్మించాలి, పునర్వినియోగం తీసుకురావాలి, జాతికి అంకితం చేయాలనేది నా ధ్యేయం. థ్యాంక్ యూ. ఇట్లు మీ జేసీఎల్ న్యూస్ టీవీ జయపాల్.